ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుగ్గ రాజేశ్వర తండ అక్కపల్లి గ్రామ బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు రవి నాయక్ తో పాటు 20 మంది యువకులు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీపై ఆ పార్టీ నాయకులకు కార్యకర్తలకు నమ్మకం పోయిందని, ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీని నమ్మి ఓట్లు వేసే పరిస్థితి లేదని, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీ మధ్యనే పోటీ ఉంటుందన్నారు. కొత్తగా చేరే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థికి మెజార్టీ ఓట్లు వచ్చే విధంగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా కార్యదర్శి లింగం గౌడ్, చెన్నిబాబు, గంటా బుచ్చగౌడ్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ పీపేట్ రాజు, శ్రీపాల్ రెడ్డి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల్ అక్కపల్లి గ్రామానికి చెందిన బుగ్గరాజేశ్వర తండ బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు సోషల్ మీడియా వినాయకు రవి నాయక్, అదేవిధంగా యూత్ బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు గ్రామశాఖ రాజు నాయకు, మిగతా రమేష్, శ్రీధరు, వీరందరూ కాంగ్రెస్ పార్టీకి, మేము సైతం కాంగ్రెస్ పార్టీలో ఉంటాం. కాంగ్రెస్ పార్టీ చేసే 100 రోజులలో 6 గ్యారంటీలు ఇచ్చింది. మాట తప్పకుండా మడవే తిప్పకుండా పనిచేస్తుంది. కాబట్టి ఆ రేవంత్ రెడ్డి అన్న పాలన బాగుంది. మన ముఖ్యమంత్రి వర్యులు మంచి పనులు చేస్తుండ్రు. వ్యవసాయదారులకు మొన్న జరిగిన వడగళ్ల వానకు కూడా ఎకరాన నష్టం జరిగిన దగ్గర ఎకరాన 10,000 రూపాయలు ఇస్తానని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా రైతులు కూడా ఏమనుకుంటారంటే, నిజంగా అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మన రైతులకు నష్టపరిహారం వచ్చింది. వ్యవసాయ పనిముట్లకు సబ్సిడీ కింద పనిముట్లు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా సేమ్ మళ్ళీ పాత రకంగానే రైతులను ఆదుకునే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి ఉంది. మొదటి నుంచి కాంగ్రెస్ అంటేనే రైతు అంటేనే కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా ఉన్నది. కాబట్టి ఇప్పుడు కూడా మన వ్యవసాయ రైతులందరికీ ప్రతి ఒక్కటి చెందే విధంగా, అంటే ట్రాక్టర్కు కల్టివేటర్ కావచ్చు, కేజీవీలు కావచ్చు, గొర్రెలు కావచ్చు, అట్లాంటి సబ్సిడీలు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చిండు. అదేవిధంగా మళ్ళీ యథావిధిగా ఇప్పుడు కూడా మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా జరుపుతారు. పోయినసారి బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వరంగల్లో వడగళ్ల వానకు నష్టం జరిగిందని పోయి ఎకరాన 10,000 ఇస్తాని చెప్పి ఓన్లీ ఒక వరంగల్ జిల్లాలో జరిగిన నష్టపరిహారానికే పరిమితం అయిపోయిండు. 10 సంవత్సరాలల్లో ఏ రైతు కన్నా పంట నష్టం జరిగితే పరిహారం వచ్చిందా అంటే ఏ ఒక్క రైతు కూడా రాలేదని చెప్పచ్చు. తప్పించుకున్న ముఖ్యమంత్రి ఎవరు అంటే కేసీఆర్ అని కూడా చెప్పచ్చు. మనం ప్రతి జిల్లాలో కానీ ప్రతి మండలాలలో కానీ పోయినసారి నష్టపరిహారము నేను ఒక రైతు బిడ్డను, నాకే 200 క్వింటాల నష్టం జరిగింది, ₹1 బిల్ల కూడా రాలేదు. అంటే అటువంటి రైతులు 100కు 80% రైతు కుటుంబాలే ఉంటాయి, ఒక 20% మిగతా కుటుంబాలు ఉంటాయి. ఆ రకంగా ఉంటే కూడా గిత పట్టించుకొని ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే కేసీఆర్ అని మనం చెప్పొచ్చు. ఆ రకంగా ఉన్నది. కాబట్టి మనకు ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిందంటేనే వెంటనే ప్రకటించిండు, 10,000 రూపాయలు ఇస్తా, సర్వే చేయాలని ప్రతి కలెక్టర్కు ఇంటిమేషన్ ఇచ్చిండు. సర్వే నడుస్తుంది. 10,000 రూపాయలు ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నది మన పార్టీ. అందరము కాంగ్రెస్ పార్టీకి సహకరించాలి.
రేపు రాబోయే ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మన మండల్ నుంచి భారీ మెజార్టీ ఇచ్చి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఆ తల్లికి మనం ఒక కానుకగా మన ఎంపీని అప్పచెప్పే బాధ్యత మన పైన ఉన్నది కాబట్టి మనం అందరం సాయశక్తిలో పనిచేసి మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ జై కాంగ్రెస్. అక్కపల్లి బుగ్గరాజేశ్వర తండా గ్రామ బీఆర్ఎస్ శాఖ అధ్యక్షుడు రవి పార్టీలో కూడా చేరిండు. చాలా సంతోషం. మరి పార్టీ అభ్యున్నతికి కృషి చేయాలని చెప్పి రవితో పాటు పార్టీలో కూడా చేరినటువంటి నాయకులకు అందరికీ కూడా మరి వారికి విన్నపం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది ఇక ఖాళీ గ్లాస్ ఎంటీ గ్లాస్ ఎట్లుంటుందో బీఆర్ఎస్ పార్టీ కూడా ఆ విధంగా అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ గురించి ప్రజలు ఎక్కడ కూడా ఆలోచన కూడా చేస్తలేరు. వాళ్ళకు ఓటు వేయాలని కానీ లేకపోతే వాళ్ళ గురించి కానీ ఎక్కడ పబ్లిక్ ఆలోచన లేదు. ఇప్పుడు ఏమున్నా కాంగ్రెస్ పార్టీ బీజేపీ మధ్యనే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోటీ ఉన్నది తప్ప ఈ బీఆర్ఎస్ అనేటువంటిది నామమాత్రం అయిపోయింది. అంటే పబ్లిక్ లోపల దాని ఆలోచన కూడా లేదు. కాబట్టి అన్ని గ్రామాల లోపల సిరిసిల్ల లోపల కౌన్సిలర్లు కానీ పట్టణాల లోపల సెకండ్ స్థాయి నాయకులు కానీ మాజీ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఆటోమేటిక్గా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తారు, కాంగ్రెస్ పార్టీలో కూడా చేరుతారు. అంటే దానికి కారణం ఏంటి అంటే బీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకం అనేటువంటిది పోయింది. ఒకవైపు కవిత జైలుకి వెళ్ళడం, ఇంకా వీళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్ కేసులు రావడం, ఈ విధంగా చూసుకుంటే కేసీఆర్ కుటుంబం ఏదైతే ఉందో పూర్తిగా లోయెస్ట్ అయిపోయింది. కాబట్టి పబ్లిక్కే నమ్మకం అనేటువంటిది కోల్పోయింది. కాబట్టి చిన్న స్థాయి నాయకులందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు మా అధ్యక్షుడు చెప్పినట్టుగా మొన్న పంట నష్టం అయితే ఆటోమేటిక్గా ఎకరానికి 10,000 రూపాయల నష్టపరిహారం ప్రకటించడం జరిగింది. కాబట్టి ఎక్కడ రైతులను కానీ సామాన్యులను కానీ పేదవాళ్ళను కానీ నిరుద్యోగులను కానీ అందరినీ ఆదుకునేటువంటి పార్టీ ఏదైనా ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మీరు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ అందరూ పార్టీలో కూడా చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. కాంగ్రెస్ పార్టీ కేకే మహేందర్ రెడ్డి నాయకత్వం, కేకే మహేందర్ రెడ్డి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.